గొడవలు పెట్టడము ఇది ఎంత వరకు కరెక్ట్? ఈ చిన్న గొడవను తీసుకెళ్ళి ఇక్కడ ఈ మహేష్ గౌడ్‌కున్న గొడవ అంటే ఈయన గతంలో గూడా చర్చిల మీద పగ పెట్టుకోవడం, కక్ష పెట్టుకోవడం, వ్యక్తిగత కక్షలున్నాయంట వాళ్ళకి. అక్కడున్న 2 చర్చిలుంటాయంట నందికొట్కూరులో. ఆ 2 చర్చుల మీద పుంగలు పెట్టి సౌండ్ ఏదైనా వస్తే ఈయన ఇమ్మీడియేట్‌గా వెళ్ళడము, మాకు సౌండ్ డిస్టర్బ్ అయితుంది అనడము. ఈయన ఈ మత ఘర్షణ సృష్టించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మాలలు ధరించుకున్న వాళ్ళు మధ్యలో వచ్చిర్రు కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ ఆయన ఎవరైతే ఒక ఆయన ఇడిపిస్తున్నాడో ఆయన మధ్యలో వచ్చినందుకు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అయ్యప్ప స్వాముల మీద దాడులు చేసిర్రు అనేది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది తమ్నెల్స్ పెడుతున్నారు, క్రైస్తవులు అయ్యప్ప స్వాముల మీద దాడి, ఓ హిందూ మేలుకో. ఎందులో మేలుకోవాలి? హిందూస్ అయినా క్రైస్తవులైనా ఎందులో మేలుకోవాలి? కులాల మధ్యలో గొడవలు పెట్టుకోవడానికి మేలుకోవాలా, లేకపోతే మతాల మధ్యలో ఘర్షణలు సృష్టించుకొని ర్యాలీలు చేసుకొని తలలు బలగొట్టుకొని ఇవన్నీ చేసుకోవడానికి హిందువులు క్రైస్తవులు మేల్కొని గొడవలు పెట్టుకుంటూ కొట్టుకుంటూ హాస్పిటల్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో ఈ ఘర్షణ ఎక్కడి వరకు వెళ్ళిందంటే దాని తర్వాత మనకు కోట ప్రభాకర్ ఎంఆర్పిఎస్ అక్కడ నందికొట్కూరు ఇన్ఛార్జ్ కూడా మనకి లైన్ లోకి రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. నేను ఆ వాయిస్లన్నీ మీకు ఇప్పుడు వినిపిస్తా. ఈ గొడవ కాస్త ఏమైందంటే ర్యాలీలకు దిగిపోయింది, దాని తర్వాత పోలీస్ స్టేషన్ల వరకు పోయినాయి, కొట్టుకోవడం వరకు పోయింది. దాని తర్వాత కొంతమందికి కత్తిపోట్లు కూడా పడ్డాయి అని చెప్పేసి కూడా తెలియడం జరిగింది. ఆయన పేరు సాయన్న. ఒకసారి ఆయన పేరు కూడా చెప్తా చూడండి. అసలు మన సమాజం ఎటుపోతుందంటే ఉన్నది లేనిది అవాస్తవాల వాస్తవాల తెలుసుకోకుండా ఉన్నది లేనిది మొత్తం ప్రచురిచ్చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం తెలుసుకోకుండానే మనము ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం అన్నమాట.